నమస్కారం. డాక్టర్ అమిత, ఎండి, జనరల్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు మనం షుగర్ ఉన్న పేషెంట్స్ ఎప్పుడు స్క్రీనింగ్ అని అంటే ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి. అయితే ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అంటే కొంతమంది పేషెంట్ ఒబేస్ అంటే బిఎంఐ లెవెల్ మోర్ దాన్ 25% ఎక్కువగా ఉండి అలాంటి పేషెంట్స్కి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, అదేవిధంగా ఓవర్ వెయిట్ అంటేనే బిఎంఐ మోర్ దాన్ 25 ఓవర్ వెయిట్ అని అంటాము. సో ఓవర్ వెయిట్లో ఉండి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నాక ఇంకో విధంగా ఏంటంటే మనకి అంటే హైపర్ టెన్షన్ బీపీ కూడా ఉండాలి వాళ్ళకి. ఎప్పుడు మోర్ దాన్ 140/90 ఉన్న పేషెంట్స్, అదే విధంగా మనకి గుడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది HDL, అది లెస్ దాన్ 35 ఉన్నప్పుడు, అదే విధంగా ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు స్క్రీన్ చేసుకోవాలి. ఓకే, మిగతా పేషెంట్స్ అని అనుకుంటే ఇప్పుడు పేషెంట్ కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే PCOD నీటి బుడగలు ఉన్న పేషెంట్స్ కూడా స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. కొంతమందికి ఎకాంతోసిస్ నైగ్రికన్ అని అంటారు, అదేంటంటే మెడ కింద మనకి నల్లగా అయిపోతుంది. అలాంటి పేషెంట్స్ కి కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పేషెంట్ HIV ఉన్న పేషెంట్ వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేసుకుంటారు. ఒకవేళ ఏజ్ మోర్ దాన్ 45 ఏజ్ దాటాక అంటే అప్పటి నుంచి మనం రెగ్యులర్ గా షుగర్ వచ్చిందా లేదా అనేది ఫాలో అప్ లో ఉంటే మంచిది. అదే విధంగా కొంతమంది పేషెంట్స్ ఉంటారు ప్రీ డయాబెటిక్ అని చెప్పుకున్నాం కదా. ప్రీ డయాబెటిక్ అంటే మనకి FBS 100 నుంచి 125 ఉండి, తర్వాత HbA1c 5.7 నుంచి 6.4 ఉండి, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ ఏమో మోర్ దాన్ అంటే 140 నుంచి 199 ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ అన్నారు. ఇలాంటి పేషెంట్ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ మనం యాన్యువల్ గా చూపించుకుంటూ ఉండాలి. అంటే షుగర్ వచ్చే పాసిబిలిటీస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ స్క్రీనింగ్ చేసుకొని మనకు ముందుగానే పరిగణించుకొని దాన్ని షుగర్ కంట్రోల్ చేసుకొని మనం షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.